వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక లోకానికి కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ముఖ్య అతిథి మన అందరికి ఇష్టమైనటువంటి సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు దేశ విదేశాల్లో బహుళ ప్రాచుర్యాన్ని కలిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి గాయనీ గాయకుల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు. వారు వారి అనుభవాలని, వారి అనుభూతుల్ని మనతో పంచుకోవటమే కాకుండా మధ్య మధ్యలో వారి గానామృతంతో ఓలలాడిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రముఖ సంగీత దర్శకులు వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరి వాసురావు గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. వేణునాథ విద్వాంసులు అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారికి కార్యక్రమానికి స్వాగతం. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహించే బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఎంఎం శ్రీలేఖ గారికి కార్యక్రమానికి స్వాగతం. తమ అద్భుతమైన వాద్య సహకారాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని అత్యంత రక్తి కట్టేలా చేస్తున్న సంగీత విద్వాంసులు శ్రీ జమినీరావు గారికి, శ్రీ గురుప్రసాద్ గారికి స్వాగతం. అన్నమయ్య పాట పాడాలి అని సంకల్పించి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాయనీ గాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సునీత, గత సంచికలో లాగానే ఇప్పుడు కూడా మన విశిష్ట అతిథి పారుపల్లి గారి చక్కటి సంకీర్తనతో నువ్వు ప్రారంభించాలి. వారి పేరు మీద వారే చేసుకున్నటువంటి సంకీర్తన సరిది. రంగరంగ రంగపతి రంగనాథ, నీ సింగరాయ తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగరాయ తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగరాయ తరచాయ శ్రీరంగనాథ. సింగరాయ తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ.
వలచగనమ్మేవు ఒట్టులీల పెట్టుకునేవు రంగనాథ ఒట్టి మాకులి నిల్చు ఒడిని మాటలు వింటే ఒట్టి మాకులి నిల్చు ఒడిని మాటలు వింటే రట్టడవి నేర మీరకు రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథాని సింగరాలి తరజాయ శ్రీ రంగనాథ సింగరాలి తరజాయ శ్రీ రంగనాథ కావేటి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఇక్కడికి రంగనాథ కావేటి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఇక్కడికి రంగనాథ శ్రీ వెంకటాద్రి మీద చేరి నన్ను కోడితివి వెంకటాద్రి మీద చేరి నన్ను కోడితివి ఏవల చూచిన నీవేటు రంగనాథ శ్రీ రంగనాథ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథాని సింగరాలి తరజాయ శ్రీ రంగనాథ సింగరాలి తరజాయ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథాని సింగరాలి తరజాయ శ్రీ రంగనాథ సింగరాలి తరజాయ శ్రీ రంగనాథ రంగా ఇంత అద్భుతంగా స్వరపరిచారు. రంగా రంగా అని పాడుతుంటే మనసు పాడింది, మనసు గొంతుకలోకి వచ్చింది. గొంతులో నుంచి స్వామివారి నామం తప్ప రాగం ఎలా వచ్చిందో తెలియదు, తాళం ఎలా వచ్చిందో తెలియదు. ఒక స్వామివారు, నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆ బంగారు వాకిళ్ళ దగ్గర కూర్చొని స్వామివారిని అలా చూస్తూ పాడితే ఎంతటి అనుభూతి కలిగిందో. మీరు స్వరరచన చేసిన ఈ పాట పాడుతూ ఉంటే అంత గొప్ప అనుభూతి కలిగింది. ధన్యవాదాలు. శ్రీరంగనాథుడు ఇంకేం చెప్పక్కల్లా, కావేరీ తటం నుంచి మన సెట్టుకు వచ్చి నుంచున్నట్టుగా ఉంది, అంత బాగా పాడా. శ్రీ వెంకటేశ్వరుడి పట్టపు దేవి అయిన సకల సద్గుణ సంపత్ సమేత అలమేలుమంగ అమ్మవారు ఆ శృంగార దేవుడి నాయక లక్షణాలని వివరించడమే ఈ శృంగార సంకీర్తనలోని విశేషం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరి వాసురావు గారు అభోగి రాగంలో స్వరపరిచినటువంటి ఈ సంకీర్తనను గానం చేయడానికి ఆహ్వానిస్తున్నాను సాయి చరణ్ని. రతిరాజగురుడవు రమణిని నీకు, రతిరాజగురుడవు రమణిని నీకు
అరసి నిన్ను పాయనిది అది బతుకు వరుసల నీ చిత్తము వచ్చినది కాపురము అరసి నిన్ను పాయనిది అది బతుకు సరసము నీతో నాడే చనవే సౌఖ్యము సరసము నీతో నాడే చనవే సౌఖ్యము సరసము నీతో నాడే చనవే సౌఖ్యము ఎరవుల సుతులికనేమి చెప్పేమయ్యా రతిరాజ గురుడవు రమణిని నీకు ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా సెలవి నీవు నవ్విన చెలువమే సఫలము అలరి నీవు మాటాడుటది సంపదా సెలవి నీవు నవ్విన చెలువమే సఫలము అలరి నీవు మాటాడుటది సంపదా తలచి నీకు మలచుదాని జన్మమే జన్మము ఎలవినున్న కోరికెలేమి చెప్పేమయ్యా తలచి నీకు మలచుదాని జన్మమే జన్మము ఎలవినున్న కోరికెలేమి చెప్పేమయ్యా రతిరాజ గురుడవు రమణిని నీకు ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా భావించి నీవు చూచిన భాగ్యమే ఎక్కుడు తాగుకున్న నీ రతులే ధనధాన్యాలు భావించి నీవు చూచిన భాగ్యమే ఎక్కుడు తాగుకున్న నీ రతులే ధనధాన్యాలు శ్రీ వెంకటేశ్వరనే నీ దేవి నలమేల్వంగను ఈ వేళ నేలితివింక ఏమి చెప్పేమయ్యా శ్రీ వెంకటేశ్వరనే నీ దేవి నలమేల్వంగను ఈ వేళ నేలితివింక ఏమి చెప్పేమయ్యా రతిరాజ గురుడవు రమణిని నీకు ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా రతిరాజ గురుడవు రమణిని నీకు ఇతరములెల్లాను ఏమి చెప్పేమయ్యా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినవన్నీ ఇప్పుడు బ్రహ్మాండమైన రెక్టిఫికేషన్స్తో మంచి ఉచ్చారణతో మంచి స్వరం జేసుదాస్ గారు ఒకసారి చెప్పారు. ఇప్పుడు అందరూ ముమ్ము ముమ్ముని పాడుతున్నారు. ఇది వరకు మేము ఇప్పుడు పాటలన్నీ ఆ థ్రోట్ బాగా విప్పి పాడితేనే అది భావం ఉండాలి, కానీ ఆ భావం గురించి గొంతును నొక్కకూడదని మహానుభావుడు వేదిక మీద చెప్పడం జరిగింది. అలాగా నువ్వు ఆ మాటల్లోని స్పష్టత, ఆ భావం చెడకుండా కూడా ఈ శృంగార సంకీర్తన్ని చక్కగా పాడారు. ధన్యవాదాలు. అప్ టు ద మార్క్. ఈ అన్నమాచార్య సంకీర్తనలన్నీ ఒక మహాసముద్రం అయితే దాంట్లో ఒక పూచిక పుల్ల వేసి ఒక్కొక్క బొట్టు మన ప్రాప్తాలని బట్టి మనకి ప్రసాదించాడు స్వామి.
అది అనంతమైంది. దాంట్లో మనం అసలు వేలు పెట్టడానికి లేదు, ఏమీ చెప్పడానికి లేదు. చెప్పడానికి సాహసించడం కూడా ఒక గొప్ప విషయమే. మహానుభావులందరూ దాన్ని పరిష్కరించి ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ఈ అర్థం వస్తుందని చెప్పడం జరిగింది పూర్వం. రతిరాజ గురుడవు అంటే ఆవిడ అమ్మవారు ఆ మన్మధుడికే నువ్వు గురువు అని ఆవిడ సంబోధించి, ఆవిడ ఎంత తాదాత్మ్యం చెందితే ఆలమేలమంగమ్మ వారు ఆ తాదాత్మ్యతని అన్నమయ్య గ్రహించి ఆ మాట వేశారేమో అని అనిపిస్తుంది నాకు. సెలవి నీవు నవ్విన చెలువమే సఫలము, పెదవి చివరి భాగాలు అంటే ఇక్కడ ఈ చివర్లు అన్నమాట. నాయకుడు నాయికను చూసిట ఇలా కొద్దిగా అలా చిరునవ్వు నవ్వితేనే బాగుంటుందిట. ఆహాహా అంటే అది కొద్దిగా వెకిలిగా ఉంటుంది, ఎవరు ఆకర్షింపబడరట. చిరునవ్వు నవ్వితేనే ఆవిడ సులభంగా ఈయన దరిచేరుతుందని ఆయన భావం. అది అలరి నీవు మాట్లాడితే అది సంపద, ఇంకా నువ్వు మాట్లాడడమే అది నాకు ఒక ధనం అని చాలా హృదయంగా దీంట్లో అన్నమయ్య ఆవిష్కరించడం జరిగింది. చాలా బాగా చూను హత్తుకునేట్టుగా వాసురావు గారు చేశారు, చాలా బాగుంది. ఆ స్వామివారి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని, సాయికు కూడా అలమేలమంగా శ్రీనివాసులు సదా అనుగ్రహించాలని మనసారా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఎక్కడ వంక పెట్టలేని విధంగా పాడావు సాయి చరణ్, చాలా చక్కగా పాడావు. చాలా సంప్రదాయబద్ధంగా చాలా హాయిగా ఉంది వాసురావు గారు. ధన్యవాదాలు. వాసురావు గారు, అమ్మవారే అయ్యవారి ముందు నర్తిస్తున్న ఆ చిత్రాన్ని మీరు కళ్ళ ముందు ఆవిష్కరింపచేశారు అంటే మాటలు కాదు, అద్భుతమైన స్వరరచన చేశారు. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద అమ్మలాల అక్కలాల అమిగో ఇంత సుదులు నెమ్మది వెంటి గటరి నిచ్చ నిచ్చ కొత్తలు నిచ్చ నిచ్చ కొత్తలు చిత్తమతి చంచలము చేత బలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగాక. ఉంటని ఉపకారములు ఏమని పొగడుతూ సంతసించి ఏలితేవి నా సరివారిలోన ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఏట్లే పూజించవో స్వామి. కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో